ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి సాయి కుమార్ వెంకటగిరి నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ సాయి. గుడ్ మార్నింగ్. సాయి చెప్పండి, సోలార్ అండ్ పవర్ ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్త తరహా దశలు తీసుకొస్తున్నాయి. రాష్ట్రానికి అసలు ఎంతగా ఉపయోగపడే ఆస్కారం ఉంది? గుడ్ మార్నింగ్ అన్న. ఇవి చాలా కీలకమైన ప్రాజెక్టులు. శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ ప్రాజెక్ట్ ప్రాంతంలో సోలార్ ప్యానెల్ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని రంగానికి కొత్త దిశగా చూపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరుగుతుందని, అదే సమయంలో అనంతపురం విడ్ పవర్ ప్రాజెక్టులు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని, ఈ నేపథ్యంలో రైతులు కూడా తమ భూముల్ని లీజులకు ఇచ్చి స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చని చెబుతున్నారు. యువతకు అదే విధంగా విద్యుత్ రంగంలో కానీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ వివిధ ఉద్యోగ అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో రాష్ట్రం ముందుకు వ్యూహాత్మక నిర్ణయంగా తీసుకున్నాం. మొత్తానికి ఇవి కేవలం విద్యుత్ ప్రాజెక్టులే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెండుగా కనిపించడానికి అవకాశం ఉన్నాయి. రైట్ సాయి కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel